నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 23వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. కుందూలో అక్రమ మురుసు రవాణా, అడ్డుకున్న స్థానిక రైతులపై దాడి, పట్టించుకోని పోలీసు అధికారులు, ఆందోళన చేస్తున్న బాధితులు. ఘనంగా గ్రీన్ సొసైటీ 10వ వార్షికోత్సవం. బాలా అకాడమీ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. షిరిడి సాయిబాబాపై అసత్యపు ఆరోపణలు తగవని పేర్కొన్న షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. ఈ నెల 23వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ PGRS ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల 23వ తేదీ ఉదయం 9:15 జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలో గత 4 రోజుల నుండి అక్రమ మురుసు రవాణా నిర్వహిస్తున్న విషయంపై తమ పొలాల నుండి మురుసు ట్రాక్టర్లను తీసుకువెళ్లవద్దని అడ్డుకున్న స్థానిక రైతులపై టీడీపీ నంద్యాల పట్టణం 1వ వార్డు కౌన్సిలర్ పిచ్చికె నాగార్జున, అతని అనుచరులైన 15 మంది దాడి చేసి గాయపరిచారని, తమకు వారి నుండి రక్షణ కల్పించాలని, తమ పొలాల నుండి మురుసు ట్రాక్టర్లను తరలించరాదని కోరుతూ పోలీసులను ఆశ్రయించిన బాధితులకు పోలీసుల నుండి ఇటు రెవెన్యూ అధికారుల నుండి న్యాయం జరగకపోవడంతో తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు న్యాయం కోరుతూ ధర్నా నిర్వహించి పోలీస్ స్టేషన్ లో ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గత 4 రోజుల నుండి PV నగర్ కుందు పరివాహక ప్రాంతంలో అక్రమంగా మురుసును తరలిస్తున్న ట్రాక్టర్లు తమ పొలాల గుండా వెళ్లడంతో పొలాలు దెబ్బతింటాయని, ట్రాక్టర్లు తీసుకెళ్లరాదని అడ్డుకోవడంతో టీడీపీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున, అతని అనుచరులు 15 మంది తమపై దాడికి దిగి గాయపరిచారని వాపోయారు. ఈ సంఘటనపై వన్టౌన్ సీఐని కలవగా ఆయన స్పందించలేదని, అదే వన్టౌన్ సీఐ ఎదుట తమపై ఇసుక అక్రమంగా తరలించే సదరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని, పోలీస్ అధికారులు సైతం ప్రేక్షక పాత్ర వహించారని, తమకు ఇక్కడ న్యాయం జరగదని తెలుసుకుని SP కార్యాలయానికి వెళ్లి తమ గోడును విన్నవించగా వారు తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లండని చెప్పడంతో అక్కడికి వెళ్లగా అక్కడ కూడా తమకు ఎటువంటి న్యాయం జరగలేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అప్పటికీ స్పందించని కారణంతో పోలీస్ స్టేషన్ లో బాధితులు తమకు నాగార్జున, అతని అనుచరులతో ప్రాణహాని ఉందని, తమకు ఏం జరిగినా నాగార్జున కారణం అవుతాడని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఇసుక అక్రమ రవాణాదారులు తమపై దాడి చేసి గాయపరిచినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో దాడులు చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు మిన్నకుండి ప్రేక్షక పాత్రను వహించడం శరామామూలుగా మారింది. అక్రమ ఇసుక రవాణా విషయాన్ని తహసీల్దార్కు తెలియజేస్తే తమకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఇలా అధికారులు అధికార టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతుంటే ఇక సామాన్యుడికి న్యాయం లభించే పరిస్థితి కనుచూపు మేరలో లేదు. పిలిపించి మాట్లాడినాడు సార్, డబ్బులు ఇస్తాడు, నేను ఏ వద్దు నా పొలంలో ఇసుక తోలొద్దు అని చెప్పాను. చెప్పిందంటే మా అన్నయ్య పిలుచుకొని మధ్యాహ్నం కత్తులతో బీర్సీసలతో దాడి చేశాడు. మధ్యాహ్నం 3:30 జరిగితే SP దగ్గరికి వెళ్ళినాము, తాలూకా దగ్గరికి వెళ్ళమని చెప్పినారు. తాలూకా దగ్గరికి వెళ్తే ఇక్కడ న్యాయం జరగకుండా ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు కోసినారు అంటున్నారు కానీ మాకు న్యాయం జరగలేదు సార్. మీకు అయితే ఇక్కడ ఉంటే స్టేషన్ దగ్గరికి మా అమ్మను దొబ్బి కింద పడేసి నన్ను కొట్టినారు సార్. మా ఇంట్లో ఎవరి చావుకైనా కానీ టీడీపీ కౌన్సిలర్ నాగార్జున దీనికోసం ఎంత దూరమైనా పోతాం. మాకు న్యాయం కావాలా, మా
న్యాయం కావాలా, మాకు న్యాయం కావాలా. గత 4 రోజుల నుంచి టీడీపీ వాళ్ళు ఒకటోవాడు కౌన్సిలర్ నాగార్జున అతని అనుచరులు 15 మంది కలిసి మా పొలం దగ్గర కుందు నది పక్కన నుంచి ఇసుక తరలిస్తున్నారు. వద్దు, మా పొలంలో నుంచి తోలొద్దు అని చెప్పినాము. ఎంఆర్ఓ మేడం చెప్తే నాకు సంబంధం లేదనింది. ఎస్పీ ఆఫీస్ ఫోన్ చేస్తే ఎవరు స్పందించడం లేదు. తాలూకా స్టేషన్ కి చేసినా అది వాళ్ళు స్పందించలేదు. 1 టౌన్ సిఐ దగ్గరికి వెళ్ళినాను, వాళ్ళు కూడా ఒక గంప మట్టి ఆపలేకపోయినారు మీరు అని అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ రోజు మధ్యాహ్నం మా అన్నని దాడి చేసిన వరకులు ఇట్లా దాడి చేసినారు. ఈ దాడిని ఎస్పీ దగ్గరికి వెళ్తే సిఐ దగ్గరికి వెళ్ళమన్నారు. సిఐ దగ్గరికి వెళ్తే సిఐ మాకు న్యాయం చేయకుండా వాళ్ళదని గుర్తిస్తున్నారు. స్టేషన్ దగ్గరనే వాళ్ళదని గుర్తిస్తున్నారు. మాకేమన్నా జరిగితే ఒకటో వార్డు కౌన్సిలర్ కు అతని అనుచరులకు సిఐ సార్ కు తాలూకా సిఐ సార్ కు సంబంధం. మాకు ఏదైనా ప్రాణహాని జరిగితే తాలూకా సిఐకి నేను 1 టౌన్ దగ్గరికి వెళ్ళాను. 1 టౌన్ సిఐ కూడా ఒక గంప మట్టి నిలబెట్టలేకపోయినా నీకెందుకయ్యా నేను పంపించినాను. నాకు ప్రాణహాని, మీకేం న్యాయం కావాలా? నేను వ్యవసాయం చేసుకుంటున్నా. మా అన్నకు జరిగిన అన్యాయాన్ని మేము అడుగుతున్నాము. స్టేషన్ ముందరనే దాడి చేశారు. స్టేషన్ ముందరనే దాడి చేశారు. కేసు కట్టడానికి వచ్చినంటే స్టేషన్ ముందరనే దాడి చేశారు. స్థానిక నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత మరియు అపుస్మా ట్రెజరర్ మరియు కృష్ణ పబ్లిక్ స్కూల్ కొత్తపల్లి గంధం వెంకటరమణయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గణితమునకు సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రాజెక్టు రూపంలో తయారు చేసి ముఖ్య అతిథులను తల్లిదండ్రులను అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారని తెలిపారు. కఠిన పేదరికం అనుభవించిన ఆయన ఏనాడు లెక్కల్ని మాత్రం వదల్లేదని, ప్రతి క్షణం వాటినే ఆలోచిస్తూ వాటిని చేయిస్తూ వాటినే జీవితంగా మలుచుకున్నారని చెప్పారు. శ్రీనివాస రామానుజన్ ఆలోచనలు, చేసిన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయన్నారు. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయన మ్యాథ్స్ జీనియస్ గా కూడా పేరు పొందారని తెలియజేస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు గణిత మేధావులందరికీ గణిత దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గంధం వెంకటరమణయ్య గౌడ్, పాఠశాల సీనియర్ గణిత ఉపాధ్యాయుడైన లక్ష్మీనారాయణ మరియు గణిత ఉపాధ్యాయులైన అజీజ్, శాంతిశేఖర్, అంజనాదేవి, పావనిలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ కొత్తపల్లిలో కృష్ణ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ వెంకటరామయ్య గారు ఈరోజు చీఫ్ గెస్ట్ గా విష్ చేశారు. ఈ రోజు ఈ మ్యాథ్స్ డే లో చిన్నారులు రామానుజన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే రామానుజన్ పార్టీ లాగా సెలబ్రేట్ చేస్తున్నాం ప్రీ ప్రైమరీ వాళ్ళకి. తర్వాత అడ్వాన్స్ రామానుజన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఉన్న మ్యాథ్స్ కంటే కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ ఈరోజు మేము చిన్నారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా ఈ మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేసుకొచ్చి పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 1000 మంది పేరెంట్స్ విజిట్ చేస్తారని మేము ఈరోజు ఆశిస్తా ఉన్నాము. ముఖ్యంగా చిన్నారులకు మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టాలి అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్, యాక్టివిటీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా అది మనం నిర్మూలించవచ్చు అని మా టీచర్స్ ఈరోజు మ్యాథ్స్ డేని టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గా చేయడం జరిగింది. అందుకు గాను కృషి చేసిన మా మ్యాథ్స్ టీచర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈ రోజు మా బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్లో మ్యాథ్స్ డే ను సందర్భంగా మ్యాథ్స్ ఫెయిర్ ను జరుపుకుంటూ ఉంటున్నాం. రామానుజ గారు భారతదేశంలో తమ యొక్క ప్రతిభ ద్వారా అనేకులకు స్ఫూర్తిగా నిలిచాడు. బాలబాలికలను, చదువుచున్న వారికి ఎందరికో స్ఫూర్తిదాయకంగా తన జీవితాన్ని, తన మ్యాథ్స్ లో తన యొక్క పటిమ ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ఇదిగో ఈ రీతిగా మేము కూడా ఈ రోజు ఈ సంవత్సరం కూడా ఆయన బర్త్డే సందర్భంగా నేషనల్ మ్యాథ్స్ డే ని జరుపుకోవడానికి మాకు అవకాశం కలిగింది. ముఖ్యంగా ఈ రోజు మ్యాథమెటిక్స్ డే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. రామానుజన్ బర్త్డే రోజు. రామానుజన్ జీవితకాలం 32 ఇయర్స్ అయినా అతను సాధించిన 3 ఈక్వేషన్స్ ని 3000 అబౌవ్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడం ద్వారా అవి ఇప్పటికీ మనం థీరమ్స్ రూపంలో యూజ్ చేస్తున్నాము. ఈ థీరమ్స్ ఫర్దర్ గా పిల్లలకు చాలా యూజ్ అవుతున్నాయి.
ఆ యూజ్ ఇప్పుడు దాని ప్రాజెక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా పిల్లలు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ రోజు. అవి పేరెంట్స్ కూడా విజిట్ చేస్తారు. విజిట్ చేసి దాని సలహాలు పిల్లలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మన బాలా అకాడమీ విద్యా సంస్థలో మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అనదర్ ఇంపార్టెంట్ డే కూడా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. ఈరోజు లాంగెస్ట్ నైట్ ఉంటుంది, 16 గంటలు నైట్, 8 గంటలు మాత్రమే డే ఉంటుంది. కాబట్టి ఇంతటి ఉత్తమమైన రోజున రామానుజన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. పిల్లల్లో ఈ మ్యాథ్స్ ఫోబియా పోగొట్టడానికి పిల్లలు వినూత్నమైన ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఈ భయం పోతుంది. కాబట్టి ఈ మా విద్యా సంస్థలో ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా సెలబ్రేట్ చేయడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. దేశ భవిత యువత చేతిలో ఉందని, సామాజిక స్పృహ, సేవాభావంతో యువత సమాజ పురోగతికి తోడ్పడాలని గ్రీన్ సొసైటీ గౌరవాధ్యక్షులు ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనిధి రఘువీర్ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల ములమఠం నందలి భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గ్రీన్ సొసైటీ 10వ వార్షికోత్సవాన్ని అధ్యక్షులు దండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ముఖ్య అతిథి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయచంద్రారెడ్డి ఘనంగా నిర్వహించారు. కార్యదర్శి పోసా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కేశవ, చెస్ మాస్టర్ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు పర్యావరణం, సామాజిక సేవపై దృష్టి సారించాలన్నారు. నంద్యాల పట్టణం పరిసర గ్రామాల్లో దశాబ్ద కాలంగా విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తిని పెంచే వివిధ పోటీలు నిర్వహిస్తూ పర్యావరణ జాగృతిని పెంపొందిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా స్టీల్ ప్లేట్లు వివిధ శుభకార్యాలలో ఉపయోగించుకోవడానికి తమ సంస్థ తరపున అందజేస్తున్నామన్నారు. పట్టణాలు, నగరాలలో అనుకూలమైన ప్రదేశంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. మిద్దె తోటల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. స్పష్టమైన లక్ష్యం, అంకుటిత దీక్షతో విద్యార్థులు సేవాస్ఫూర్తిని నింపడంలో గ్రీన్ సొసైటీ క్రియాశీలకంగా ఉండటం శుభపరిణామమన్నారు. గ్రీన్ సొసైటీ ద్వారా భాష, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథులను, సంస్థ క్రియాశీలక సభ్యులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ గంగుల నాగరాజు, ఇంజనీర్ నీలకంఠేశ్వరరెడ్డి, అన్నం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయ సంఘ నేతలు వీరబ్రహ్మం, శేషపని, తొట్టి వెంకటేశ్వర్లు, కన్నయ్య, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, సొసైటీ సభ్యులు డివి సుబ్బయ్య, రంగనాథ్, సంతోష్, సాయినాథ్, కిరణ్, రామ్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. దీని ద్వారా నంద్యాల జిల్లాలో పలు పాఠశాలల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలు ఇటువంటివి అందించడంతో పాటు మరి క్రీడా సామాగ్రి చాలా పాఠశాలకు అందించడం జరిగింది. జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసము బాగా కృషి చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం జరిగింది. అట్లే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి వీలుగా స్టీల్ ప్లేట్లను ఉచితంగా బాడుగ లేకుండా అందజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని బృహత్తరంగా గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. యువత సమాజ సేవలో ముందుంటే సమాజము దిగ్విజయంగా ముందుకు కొనసాగుతుందన్నటువంటి సత్సంకల్పంతో యువకులు దీంతో సభ్యులుగా ఉండి ముందుకు వెళ్ళడం జరుగుతోంది. 2014వ సంవత్సరంలో గ్రీన్ సొసైటీ స్థాపించడం జరిగింది. గ్రీన్ సొసైటీ జీనియస్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ నంద్యాల సొసైటీ అని. దీని ద్వారా పల్లెటూర్లలో, తర్వాత ఇక్కడ అన్ని స్కూళ్ళలో అనేక రకాల కార్యక్రమాలు చేసి విద్యలో పిల్లలు చాలా నిష్ణాతులు కావాలని, వాళ్ళు క్రీడల్లో రకరకాల రాణించాలని వాళ్ళకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి బృహత్తరమైన ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. నంద్యాలలో మనం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా 10వ వార్షికోత్సవం అని చెప్పి మన మూలమఠంలో గ్రీన్ సొసైటీ మెంబర్లందరూ కుటుంబ సభ్యులతో ఈరోజు హాజరై మనము ముఖ్యంగా కొంతమంది వక్తల్ని పిలిచి కొన్ని అవేర్నెస్ కార్యక్రమము, పిల్లలకి 10 చిన్న ఊర్లో స్కూళ్ళలో పిల్లలకి పోటీలను క్రీడా పోటీలు, అనేక విద్యా పోటీలను పెట్టేసి ఈరోజు బహుమతులు ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలను పూనుకున్నాం. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతా ఉంది. దాదాపు 10 సంవత్సరాల క్రితము మన దండు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, తర్వాత ఇంకొంతమంది కేశవ గారు, కొంతమంది మేమంతా కలిసి అనేక సేవా కార్యక్రమం పట్టణంలో చేస్తున్నప్పుడు మనం గ్రీన్ సొసైటీ అనేది ఒక సంస్థను ప్రారంభించాలి. ఆ సంస్థ ద్వారా మనం సేవలు అందించాలి.
ఇక్కడ పల్లెటూర్లలో చిన్న చిన్న ఊర్లో విద్యకి పేదవాళ్ళకి సహకరించాలి. అలాగే నంద్యాల పట్టణంలో పరిశుభ్రత, పచ్చదనం గురించి అనేక ఈ పర్యావరణానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాము. ప్రజలు కూడా మమ్మల్ని చాలా వరకు అభినందిస్తున్నారు. మనకు కూడా ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా సంతృప్తి ఉంది. మా సంస్థలో, ఈ సొసైటీలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, మనలాంటి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు మేము 10 సంవత్సరాలు కలిసిమెలిసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఈ మహిళా చైతన్యంతో చేయాలి. అలాగే పచ్చదనంలో వచ్చేసి ఇంటి దగ్గర వచ్చే కూరగాయలు కూడా, మొక్కలు కూడా మనం నాటుకొని పచ్చదనం కూడా చేయొచ్చు. తీగజాతి నుండి సొర్ర, బీర, కాకర ఇలాంటివి కూడా చెప్పాను. మిద్దెకి ఎక్కించుకున్నా కూడా అవి మనకు కూరగాయలు ఇస్తాయి. అలాగే పచ్చదనం కూడా ఉంటుంది. అలాగే పూల మొక్కలు కూడా నాటుకొని మన ఇంట్లో మన యొక్క ఇల్లు శుభ్రం చేసిన వాటర్ తో కూడా మనం పోసుకున్నా కూడా ఖచ్చితంగా అది మన పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. మన కాలనీ అయితేనేమి, మన యొక్క నంద్యాల పట్టణం అయితేనేమి, అలాగే మన జిల్లా అయితేనేమి, మన రాష్ట్రం అయితే పచ్చదనంతో చేయడానికి మహిళా చైతన్యము, ఇలాంటి సమస్యలు కూడా ముందుకు రావాలి. అప్పుడు ప్రభుత్వం అన్ని చేయలేదు. ఈ సమస్యలు ముందుకు వస్తే తప్పకుండా ప్రభుత్వం కూడా చేయూతనిస్తుంది. షిరిడి సాయిబాబాపై వస్తున్న అసత్యపు ఆరోపణలను షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, సకల సమ్మతుడు కోట్లాది మంది భక్తుల చేత ఆరాధించబడుతున్న షిరిడి సాయిబాబాపై కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఇది సరికాదన్నారు. బాబావారి వైభవాన్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సాయిదాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణ, సభ్యులు ఎర్రం సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జీవన విధానం కూడా అందరికీ తెరిచిన పుస్తకం. అంటే ఆయన షిరిడీలో దాదాపుగా 60 సంవత్సరాల పాటు ఒక ఫకీరుగా, ఒక భిక్షక వృత్తి మీదనే ఆయన షిరిడీలో జీవిస్తూ చివరి వరకు కూడా భిక్షక వృత్తితోటే జీవించారు. అలాగే ఆయన జీవించినటువంటి ఆ పాడుబడిన మసీదు చివరి వరకు అలాగే మట్టి గోడలతోటే ఉంది. దీన్ని బట్టి ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారు, ఎంత ఆదర్శవంతంగా జీవించారని మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా వారి అవతారం దేనికి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు అందరికీ తెలిసింది ఒకటే, ఈనాడు ప్రపంచం మొత్తం కూడా మతాల ద్వేషాలతో రగిలిపోతూ దేశాలే యుద్ధాలు చేసుకుంటూ సర్వనాశనం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ముందే గ్రహించినటువంటి ఆ సద్గురు సాయిబాబా వారు సబ్కా మాలిక్ ఏక్ హై, భగవంతుడు ఒక్కడే, అలా ఏ మతం వాళ్ళు వస్తే ఆ మతం వాళ్ళని ఆ మత పద్ధతుల్లోనే వారిని ముందుకు సాగమని చెప్పి ప్రోత్సహించేవారు. ప్రజలందరికీ అందజేయాలనే సదుద్దేశంతో, వారి తత్వాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ నెల 4వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మన కర్నూలులో ఇలాగే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని మా యొక్క ఉద్దేశాలని, సంస్థ యొక్క లక్ష్యాలని చెప్పుకున్నాం. ఈ సంస్థ రాష్ట్రంలో ఉన్న షిరిడి సాయి మందిరాలన్నింటినీ కూడా ఐక్యంగా ఏర్పాటు చేసి, సంఘటితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో ఉన్న మందిరాలను కూడా ఒక సంఘటితంగా ఒక కమిటీలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో సాయితత్వాన్ని నిలబెట్టుకోవడానికి కానీ, దానికి ఎదురయ్యే సమస్యల్ని, సవాళ్ళని ఎదుర్కోవడానికి కానీ ఈ యొక్క కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. ఆ జ్ఞానం అనేది ఉంటే వాళ్ళు విమర్శలు చేయరు. కాబట్టి బాబా గారి గురించి సచరిత్ర చదవండి. అసలు బాబా సాయినాథం అంటే ఏందో తెలుసుకోండి, తర్వాత మాట్లాడండి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఏం తెలియకుండా ఏదో ఆశించి ఏదో ఇది చేసి ఇలా సాయి భక్తుల్ని అవమానకరంగా మాట్లాడడం సరిగా లేదు. బాబా గారు ఒక జ్ఞానం కావాలంటే బాబా గారు ఇస్తారు. అందుకని జ్ఞాన సంపద కోసం షిరిడి సాయి సచ్చరిత్రపై సత్సంగాలు మొదలుపెట్టి సత్సంగాలు జరిపిస్తా. మానవుడికి జ్ఞానం గురువు గారి దగ్గర ఉంటుంది కాబట్టి గురువుని ఆశ్రయించి సత్సంగాల ద్వారా భగవద్గీత, రామాయణం, భారతం మొదలగు ఇతిహాసాలన్నీ బాబా బిడ్డలు ఏదైనా చెప్పగలరు అని నిరూపించడానికే మేము ఈ కార్యక్రమం చేశాము. సాయిరామ్, నా పేరు కర్లపూడి కృష్ణ. శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితికి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. మీరు బాబా సంబంధించినటువంటి అనేక ప్రచారాలు ఈ మధ్య గమనిస్తూనే ఉంటారు.
సనాతన ధర్మం చెప్పినటువంటి భగవంతుడు దేనికి అవతరిస్తాడు అన్నదానికి భగవద్గీతలో 2 ప్రమాణాలు మనకున్నాయి. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇది అందరికీ తెలిసినటువంటి ప్రకటన, భగవంతుడు ప్రకటన. ఎందుకు భగవంతుడు అవతరిస్తాడని దానికి ఈ 2 శ్లోకాల్లో ఎక్కడా కూడా కులం ప్రస్తావన కానీ మతం ప్రస్తావన కానీ భగవంతుడు తీసుకురాలేదు. కాబట్టి సనాతన ధర్మంలో అనేక మంది మహాత్ములు వచ్చారు, అలాగే షిరిడి సాయిబాబా కూడా వచ్చారు. భవరోగాన్ని రూపుమాపుకోవడానికి మనం మహాత్ముల దగ్గరికి వెళ్తాం, శారీరక రోగాలను రూపుమాపుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఉదాహరణకి శరీరానికి జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వెళ్ళేటప్పుడు డాక్టర్ యొక్క కులం గాని మతం గాని ప్రస్తావన మనం ఎప్పుడు తీసుకురాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 23వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ. కుందూలో అక్రమ మురుసు రవాణా, అడ్డుకున్న స్థానిక రైతులపై దాడి, పట్టించుకోని పోలీసు అధికారులు, ఆందోళన చేస్తున్న బాధితులు. ఘనంగా గ్రీన్ సొసైటీ 10వ వార్షికోత్సవం. బాలా అకాడమీ పాఠశాలలో ఘనంగా జాతీయ దళిత దినోత్సవ వేడుకలు. షిరిడి సాయిబాబాపై అసత్యపు ఆరోపణలు తగవని పేర్కొన్న షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.